హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. మీకు ఈరోజు ఎన్ని రెసిపీ అయితే చూపించబోతున్నానండి. అదేం కాదండి, మటన్ పలావ్, అది కూడా కుక్కర్లో చేసిన మటన్ పలావ్. 1 పాట్ రెసిపీ అండి. ఇప్పుడు మనకి చికెన్ ఎగ్స్ తినొద్దు అంటున్నారు కదా, సో నెక్స్ట్ సండే ఈ మటన్ పలావ్ చేసుకుని ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టుకుంటున్నానండి. దానికోసం ఫస్ట్ గార్లిక్ అలాగే అల్లం ఫ్రెష్గా దంచుకుంటున్నాను, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పి. సో ఫస్ట్ అయితే జింజర్ దంచుకున్నాను, తర్వాత గార్లిక్ తీసుకున్నాము. సో గార్లిక్ని జింజర్ని బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మీకు ఉంటే కుదిరితే చేసుకోండి, లేదు అంటే మిక్సర్లో కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మటన్ బాగా కొట్టించుకొని తీసుకొచ్చి నీట్గా ఒక 3 to 4 టైమ్స్ వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకున్నాక ఇప్పుడు మటన్ని మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం మటన్ గిన్నెలోకి తీసుకొని దాంట్లో హాఫ్ చెక్క లెమన్ని పిండుకోండి. హాఫ్ చెక్క లెమన్ జ్యూస్ వేసుకున్నాక 2 గరిటెల పెరుగు అయితే వేసుకుంటున్నామండి. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ సైజ్ గరిటెతో 2 గరిటెల పెరుగు వేసుకుంటున్నాము. మేమైతే 800 గ్రామ్స్ ఆఫ్ మటన్ అయితే తీసుకున్నామండి. సో దానికి తగ్గ క్వాంటిటీస్ అయితే చెప్తున్నాము. సో పెరుగు వేసుకున్నాక కొంచెం పసుపు అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకున్నాము. అవి వేసుకుని అండ్ ఇంకా అలాగే చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నామండి. చూసారుగా మీకు చూపించిన స్పూన్తో ఒక 1.5 స్పూన్ అయితే చిల్లీ పౌడర్ వేసుకున్నాం. తర్వాత మనం ఫ్రెష్గా దంచుకున్న అల్లం అలాగే వెల్లుల్లి కూడా వేసేసుకోండి. మొత్తం అంతా వేసేయట్లేదండి, హాఫ్ వేసుకుంటున్నాము. హాఫ్ జింజర్ అలాగే హాఫ్ గార్లిక్ ఏదైతే మనం దంచుకొని పెట్టుకున్నామో అది వేసేసుకోండి. అది కూడా తర్వాత 1 స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ అండ్ 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకుంటున్నాము. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నామండి. చాప్ చేసుకుని వేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు చీరికల కింద కట్ చేసుకుని వేసుకుంటున్నాము. మీరు కూడా ఇలాగా సిజర్తో కట్ చేస్తారా పచ్చిమిరపకాయలు? మా ఇంట్లో అయితే ఇలాగే కట్ చేస్తారు, మా అమ్మ కానీ మా సిస్టర్ కానీ. ఈ పలావ్ అయితే మా సిస్టర్ చేశారు. సో చూసారుగా ఇవన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు చాలా బాగా పైకి కిందకి హ్యాండ్తో మిక్స్ చేయండి. మొత్తం ఆ ఇంగ్రీడియంట్స్ అంతా మనకి మటన్కి పట్టాలి. సో మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి, అంతా మిక్స్ అయ్యేటట్టు హ్యాండ్తోనే ప్రిఫర్ చేయండి. హ్యాండ్తో అయితేనే మీకు మటన్కి బాగా మసాలా అయ్యి పడతాయి. సో ఇది మనం 1 అవర్ అయితే పెట్టుకోవాలండి, మ్యారినేట్ చేసుకోవాలి. 1 అవర్ పక్కన పెట్టుకోండి ఇలాగ మొత్తం మిక్స్ చేసేసుకున్నాక. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తే మాత్రం వెంటనే వెళ్ళి ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మేము మంచి మంచి రెసిపీస్ పెడతాం, మీరు నెక్స్ట్ టైం చూసేసి తప్పకుండా ఇంట్లో ట్రై చేసేయచ్చు. సో మటన్ మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం రైస్ని కూడా సోక్ చేసుకోవాలండి ఒక 1 అవర్. సో దానికోసం మేమైతే 2.5 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాము. దాన్ని బాగా వాష్ చేసేసి ఇప్పుడు అవి ములిగేటట్టు వాటర్ వేసుకుని 1 అవర్ అయితే సోక్ చేసుకుంటున్నాము. మనం మటన్ని 1 అవర్ మ్యారినేట్ చేసుకుంటున్నాం, అలాగే రైస్ని కూడా 1 అవర్ సోక్ చేసుకుంటున్నాం. సో అవి 2 పెట్టేసుకోండి పక్కన. సో 1 అవర్ అయిపోయాక ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. సో ఇది మనం కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని దాంట్లో కొంచెం గీ అలాగే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాము. గీ వల్ల ఫ్లేవర్ ఇంకా బాగుంటుందండి, గీ స్మెల్తో. సో కొంచెం గీ అలాగే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాం. అవి 2 వేసుకున్నాక ఆయిల్ అండ్ అలాగే గీ కొంచెం హీట్ అవ్వాలండి. హీట్ అయ్యాక దాంట్లో చీరికల కింద కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అయితే వేసేసుకోండి. మీలో ఎంతమంది పలావ్లో ఆనియన్స్ చీరికల కింద వేస్తే ఇష్టపడతారా, లేదా మొత్తం చిన్న ఆనియన్ పలంగా వేసేస్తారు కదా బయట, అలా ఇష్టపడతారా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎంతమంది ఎలా ఇష్టపడతారో తెలుస్తుంది. సో ఆనియన్స్ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఆనియన్స్ ఫ్రై చేసుకోండి. ఆంధ్రాలో అలాగే తెలంగాణలో చికెన్ అండ్ ఎగ్స్ తినొద్దు అని చెప్తున్నారు కదా, సో మీరు కూడా తినడం మానేశారా, లేదా ఏమవుతుందిలే అని తినేస్తున్నారా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే తినట్లేదు ప్రస్తుతం. సో ఎప్పుడు అవుతుందో, ఎప్పుడు చికెన్ తినొచ్చా అని వెయిట్ చేస్తున్నాము. సో ఆనియన్స్ అయితే మనకు ఫ్రై అయిపోయాయండి. సో దాంట్లో ఇప్పుడు ఈ మసాలాలు మీకు వీడియోలో చూపిస్తున్నాం కదా, ఆ మసాలాలన్నీ వేసేసుకోండి. అదే క్వాంటిటీస్తో వేసేసుకోండి. సో అవన్నీ వేసేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని అవి కూడా ఫ్రై చేసుకోండి.
మీరు మసాలాలు స్టార్టింగ్లో కూడా వేసుకోవచ్చండి. ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయని ఫస్ట్ ఆనియన్స్ వేసుకుని తర్వాత ఈ మసాలాలు అయితే వేసుకున్నాం. సో మసాలాలు ఒకసారి మిక్స్ చేసి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దాంట్లో ఆల్రెడీ మనం 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మటన్ అంతా వేసేసుకోండి. మ్యారినేషన్ గ్రేవీ కూడా ఉంటుందండి, పెరుగు అవన్నీ వేసాం కాబట్టి అదంతా కూడా దాంట్లో వేసేసుకుని ఇప్పుడు ఒకసారి పైకి కిందకి జాగ్రత్తగా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక కొంచెం సేపు మూత పెట్టి కుక్ చేసుకోండి. అప్పుడు మటన్లో ఉన్న వాటర్ అది వస్తుంది. సో నార్మల్గా మూత పెట్టి కుక్ చేసుకోండి. అండ్ ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకున్నాక చూసారా వాటర్ అది వచ్చింది. మటన్ నుంచి చాలా వాటర్ వస్తుందండి. ఇప్పుడు దాంట్లో ఇంకో 2 పచ్చిమిరపకాయలు చీరికల కింద కట్ చేసుకుని వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర చిన్నగా చాప్ చేసుకుని వేసుకోండి. అవి వేసుకున్నాక ఒకసారి పైకి కిందకి బాగా మిక్స్ చేసి ఒక 2 to 3 మినిట్స్ మళ్ళీ మూత పెట్టకుండా కుక్ చేసుకోండి. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత ఒక చాలా చిన్న గ్లాసుడు వాటర్ పోసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి విజిల్ పెట్టుకొని 8 to 9 విజిల్స్ వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకోండి. మేబీ హైదరాబాద్ మటన్ అయితే అన్ని విజిల్స్ రావక్కర్లేదు అనుకుంటా. మా ఆంధ్రాలో అయితే మటన్కి పక్కా 8 to 9 విజిల్స్ రావాలండి. సో 8 to 9 విజిల్స్ వచ్చినాయి మాకు. సో విజిల్స్ వచ్చేసాక కుక్కర్ ఓపెన్ చేస్తే చూసారా మటన్ అయితే కుక్ అయిపోయింది. అండ్ మటన్ బాగా కుక్ అయిపోయాక కూడా ఇంకా మటన్లో వాటర్ కూడా ఉంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసి దానిపైన కొత్తిమీర వేసుకోండి. అలాగే తర్వాత ఆల్రెడీ వాష్ చేసి సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసుకోండి. సో రైస్ వేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఇది పలావ్ కాబట్టి లేయర్స్ కింద అయితే వేయమండి. సో నార్మల్గా మొత్తం అంతా పైకి కిందకి మొత్తం రైస్ ముక్కలు అంతా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నాక ఒక 2 to 3 మినిట్స్ అలాగా ఉంచేయండి. అప్పుడు రైస్ కూడా లైట్గా ఫ్రై అవుతుంది. మీరైతే ఇంట్లో ఎలా చేసుకుంటారు? మటన్ని పలావ్ కింద చేసుకుంటారా లేదా లేయర్స్ కింద వేసుకొని బిర్యానీ కింద చేసుకుంటారా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు మటన్తో చేసిన బిర్యానీ ఆర్ పలావ్ ఇష్టమా లేదా చికెన్ పలావ్ ఆర్ బిర్యానీ ఇష్టమా? అది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చికెన్ పలావ్ అయితే ఇష్టమండి. సో కొంచెం రైస్ ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లో వాటర్ అయితే వేసుకోవాలండి. నార్మల్గా అయితే 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకుంటాము. కానీ మనకి ఆల్రెడీ మటన్లో వచ్చిన వాటర్ ఇంకా ఉంది కాబట్టి మేమైతే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాము ఇప్పుడు. సో మీకు కనుక వాటర్ కనుక ఇంకా ఎక్స్ట్రా లేకపోతే మటన్లో నార్మల్గా 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోండి. వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి జాగ్రత్తగా. మటన్ ముక్కలు ఆల్రెడీ కుక్ అయిపోయినాయి కాబట్టి స్మాష్ అవ్వకుండా. సో మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం సాల్ట్ అవి సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం మటన్ కుక్ చేసినప్పుడు సాల్ట్ వేసుకున్నాం అంతే. సో ఇప్పుడు ఒకసారి సాల్ట్ అది సరిపోయినాయేమో చెక్ చేసుకొని ఒకవేళ సాల్ట్ ఎక్స్ట్రా పడుతుంది అనుకుంటే ఇప్పుడే వేసేసుకోండి. మాకైతే సరిపోలేదు, సో మళ్ళీ మేము ఎక్స్ట్రా వేసుకున్నాం సాల్ట్. సో సాల్ట్ వేసేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆ సాల్ట్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకున్నాక కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి విజిల్ పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకోండి. కుక్కర్ మనకి విజిల్స్ వచ్చేలోపు మనమైతే రైతా ప్రిపేర్ చేసేసుకుందామండి. రైతా కోసం అయితే కొత్తిమీర అలాగే ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద తరుక్కుని వేసుకున్నాం. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని అది మొత్తం మిక్స్ అయ్యాక ఇప్పుడు దాంట్లో కర్డ్ వేసుకుని మిక్స్ చేసేసుకుంటే మన రైతా అయితే రెడీ అయిపోయింది. మీరు రైతాలో కావాలి అనుకుంటే ఎక్స్ట్రా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న చిల్లీస్ అలాగే ఇంకా మనం టమాటోస్ కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవచ్చండి. మేము అలా కాకుండా సింపుల్గా ఇలా చేసేసుకుందాం. సో మనకి రైతా రెడీ అయిపోయింది. అలాగే విజిల్స్ కూడా 3 విజిల్స్ వచ్చేసాయి. 3 విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయాక ఇప్పుడు కుక్కర్ అయితే ఓపెన్ చేసుకుంటున్నామండి. సో చూసారుగా మనకి రైస్ అంతా బాగా కుక్ అయింది. ఇప్పుడు దానిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని కొత్తిమీర ఆర్ పుదీనా మీ దగ్గర ఏది ఉంటే అది, పుదీనా ఉంటే పుదీనాతో కూడా
గార్నిష్ చేసుకోవచ్చు. అవి వేసేసుకొని బాగా పైకి కిందకి మొత్తం మిక్స్ చేసుకోండి. ఎందుకంటే మనకి రైస్ పైకి వచ్చి ముక్కలు కిందకి అలా అయిపోయింది కాబట్టి. సో బాగా మిక్స్ చేసేసుకోండి. అంతేనండి, మనకి ఎమ్మీ కుక్కర్ మటన్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం పైన ఒక 1 స్పూన్ గీ వేసుకుని మిక్స్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అండ్ స్మెల్ సూపర్ ఉంటుంది. ఇంకెందుకండి లేట్, మీరు కూడా వెంటనే వెళ్ళి మటన్ తెచ్చుకొని ఈ వీకెండ్ మటన్ పలావ్ చేసుకుని కుమ్మేయండి. అండ్ ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.